విమాన ప్రయాణాలు చాలా కాస్ట్లీ. సదుపాయాలు కూడా అందులో అలానే ఉంటాయి. మంచినీళ్ళ నుంచి బాత్రూమ్ వరకు అన్ని సదుపాయాలు రిచ్గా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు మాత్రం సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు తోటి ప్రయాణికులు ఇబ్బంది కలిగిస్తే మరికొన్నిసార్లు సాంకేతిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. కానీ ఇటీవల ఒక ఎయిర్ ఇండియా విమానంలోని ప్రయాణికులు తీవ్ర సమస్యను ఎదుర్కొన్నారు. దానివల్ల ఆ విమానం 10 గంటల పాటు గాల్లోనే ప్రయాణించి ఆ తర్వాత టేకాఫ్ తీసుకున్న చోటే ల్యాండ్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మార్చి 6వ తేదీన దాదాపు 300 మంది ప్రయాణికులతో చికాగో నుంచి ఎయిర్ ఇండియా విమానం న్యూఢిల్లీ బయలుదేరింది. AI-126 విమానం చికాగో నుంచి ప్యాసింజర్స్ ఎక్కాక టేకాఫ్ తీసుకుంది. గాల్లోకి ఎగిరిన కాసేపటికే ప్రయాణికులు ఆందోళన మొదలుపెట్టారు. విమానంలో ఉన్న వాష్రూమ్లు దారుణంగా ఉన్నాయని చెప్పారు. మొత్తం 12 వాష్రూమ్లు ఉండగా 11 బాత్రూంల పరిస్థితి అత్యంత భయానకంగా ఉన్నాయని అన్నారు. ఆ సమయంలో విమానం అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. ప్రయాణికుల పరిస్థితి అర్థం చేసుకున్న పైలట్లు విమానాన్ని అర్జెంటుగా ల్యాండ్ చేయాలని అనుకున్నారు. ఐరోపాలోని నగరాల్లో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ రాత్రి సమయం కావడంతో అక్కడ ఎయిర్పోర్టుల్లో దిగడంపై ఆంక్షలున్నాయి. దాంతో చేసేదేం లేక విమానాన్ని మళ్లీ చికాగోకు మళ్లించారు. కేవలం ప్రయాణికుల ఇబ్బందిని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ పని చేసినట్లు తాజాగా ఎయిర్ ఇండియా వివరించింది. విమానం మొత్తంలో 300 మందికి ఒకే వాష్రూమ్ పనిచేయడం, ఆ ప్రయాణం ముందుకు కొనసాగడం సబబు కాదని భావించడంతోనే తిరిగి చికాగోలో ల్యాండ్ చేశారు. కాగా ఆ తర్వాత విమాన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గమ్యస్థానానికి చేర్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ ఇండియా విమానాల్లో కొంతకాలంగా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని కొందరు యూజర్లు రాసుకొచ్చారు. ఎయిర్ ఇండియా ఇకనైనా సీరియస్గా తీసుకుని పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.